ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి కృపను బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానమే నిర్గమాకాండము ప్రియులారా 25వ అధ్యాయం 17వ వచనము మొదలుకొని 22వ వచనం వరకున్న భాగాన్ని మనం ధ్యానం చేయబోచున్నాం. ప్రియులారా, ఈ దేవుని వాక్యంలో నుంచి ఒక మాట 22, అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. చదవబడిన వాక్యం మీది, వినిచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. యేసయ్య నామమున ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో కరుణాపీఠమును గూర్చి మనం ధ్యానం చేయబోతున్నాం. 17వ వచనం నుండి 22వ వచనం వరకు కరుణాపీఠము యొక్క వృత్తాంతమును గూర్చి వ్రాయబడినది. ప్రియులారా, కరుణాపీఠము అనగా మందసము మీద వేయబడిన మూత అని అర్థమగు భాషలో మనం చెప్పుకొనవచ్చు. దానినే కరుణాపీఠము అన్నారు. దాన్ని ఏ లోహముతో తయారు చేయాలనేది ప్రభు చెప్పారు. మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5 మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నగిషీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ప్రియులారా, మందసమును కప్పినటువంటి మూతను కరుణాపీఠము అని మనం విన్నాం కదా. ఈ కరుణాపీఠము
మేలిమి బంగారము చేత చేయబడినది ఒకటి. ఇక 2, దాని మీద 2 బంగారు కెరూబులు దాని కొనలను నగిషీ పనిగా ఉండవలెను. అవి దానికి ఆ కరుణాపీఠమునకు ఏకాండముగా నుండబోచున్నాయి. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, అవి నగిషీ పనిగా ఆ మందసము మీదనున్న కరుణాపీఠమునకు ఈ కొనను ఆ కొనను 2 కెరూబులను దానితో ఏకాండముగా చేయబడుతున్నాయి. అంటే వేరుగా చేసి దాని మీద అతికించడం కాదు, దానిలో నుండి ఏకాండమైనటువంటి భాగము. అయితే ప్రియులారా, ఆ కెరూబులు ఎలా ఉండాలి అంటే విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. అంటే రెక్కలు విప్పినవై ఆ 2 రెక్కలు ఒకదానికొకటి ఎదురుగా ఉండినప్పుడు ఒకదాని రెక్కతో మరో రెక్క కలుసుకునినవై ఉండాలి. ఇక తరువాత వాటి ముఖములు మందసం వైపు చూస్తూ ఉండవలెను. ప్రభు అంటారు, నేను నీకిచ్చు శాసనములు ఆ మందసములో ఉండాలి. ఆ కరుణాపీఠము నుండి శాసనములు గల మందసం మీద నుండి కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తాన్ని తెలియజేస్తానంటున్నారు ప్రభు. ఆత్మీయులారా, వింటున్నారు కదూ? ఇప్పుడు ప్రభు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? 2 కెరూబులు రెక్కలు ఏకాండమై ఉన్న చోట కెరూబును గూర్చి మనం వింటున్నాం. కరుణాపీఠం మీద ఉన్న కెరూబులు. పిల్లరా, ఈ కరుణాపీఠం అందులోనే కనికరం అనేది ఉంది. ఈ కరుణాపీఠం మీదనే రక్త ప్రోక్షణం అనేది ప్రోక్షిస్తారు. పాలెంలో లేదా సమాజంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి పాప క్షమాపణ రక్త ప్రోక్షణ కొరకు ఒక జీవిని తీసుకుని వచ్చినప్పుడు పిల్లరా, దాని యొక్క రక్తము సేకరించబడి కరుణాపీఠము మీద ఆ రక్తము ఒలికించబడుతుంది. ఆ తర్వాత కొమ్ముల మీదను కొన్ని ఉపకరణాల మీద రక్తం ప్రోక్షించబడుతుంది. ఆ యొక్క వ్యక్తి కుడి చెవి కొనని మీద, కుడి కాలి వేలు బొటన వేలు మీద, కుడి చెయ్యి బొటన వేలు మీద ప్రోక్షించబడుతుంది. అంటే రక్త ప్రోక్షణం ద్వారా ఆ వ్యక్తికి క్షమాపణ, రక్షణ దొరికింది. అలాగే కరుణాపీఠం అందులోనే కనికరం అనేది దాచబడి ఉంది. రక్తము అక్కడ అప్లై చేసినప్పుడు లేకపోతే దాని మీద చిమిర్చినప్పుడు, వేలి చేత దాని మీద రక్త ప్రోక్షణం చేసినప్పుడు ఆ మనుష్యుడు కనికరాన్ని పొందుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ కరుణాపీఠం మందసం మీద ఉంది. మందసము మీదనున్న ఈ కరుణాపీఠం మీద నగిషీ పనిగా రెక్కలు విప్పిన కెరూబులు ఉన్నాయి. ప్రియులారా, కెరూబు అనగానే మనుషునికి దేవునికి మధ్య నుండేవి. మనుషుడు అపవిత్రుడుగాన ఆ అపవిత్రుడు పరిశుద్ధుడైన దేవుని ఎదుటకు సమీపించకూడదు అనేటువంటి భావజాలాన్ని కలిగినటువంటివి కెరూబులు. దూతలు, సెరాపులు, కెరూబులు, మిఖాయేలు, రఫాయేలు, గబ్రియేలు, ఉరియేలు ఇవన్నీ దూతలే. అయితే వారు వాటికి అప్పగించబడిన పనులలో అవి నమ్మకంగా ఉన్నాయి. అయితే కెరూబు ఆదికాండంలో మనం చూస్తాం, అపవిత్రమైన మానవుడు మరలా తిరిగి ఏదేను లోనికి వెళ్ళకుండగా ఖడ్గజ్వాలలుగా అవి నిలవబడ్డాయి.
అయితే ఇప్పుడు ఈ కెరూబులు ఏం చేస్తున్నాయి అంటే రెక్కలు విప్పి ఒకదానికొకటి ఏకాండముగా ఉన్నాయంట. రెక్కలు ఎలా ఉన్నాయి? ఏకాండం అంటే కలిసి ఉన్నాయి. అంటే ఏని సూచిస్తుంది? 2 మాటలు చెప్తాను. ఒకటి, దేవుని పిల్లలైన వారు సంఘంలో, కుటుంబంలో, సమాజంలో ఐక్యతను కలిగిన వారై ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు భక్తుడు. ఇది ఐక్యత. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం, ఐక్యత ఉన్న చోట దివ్యమైన కృప. ఇక రెండోది, ఆ కెరూబులు ఒకదానికొకటి ఎదురుగా నగిషీ పనిగా కూర్చుండి. ప్రియులరా, మందసము ఉన్నది కదా, ఆ మందసం మీద కరుణాపీఠం, ఇది కనికరము. ఇప్పుడు ఆ మందసం మీద ఉన్న 2 కెరూబులట తమ ముఖములు ఎటువైపు చూస్తున్నాయి? ఒకదాని వైపు కాదు. ఒకదాని ముఖము ఒకవైపునకు, మరొక దూత ముఖము మరొక వైపునకు కాదు. ఆ 2 కెరూబులు నిబంధన మందసం వైపే చూస్తున్నాయి. నిబంధన మందసంలో ఏమున్నాయి? దేవుడిచ్చిన శాసనములు, వాగ్దానములు, వచనాలు, వాక్యము దేవుడు. ఆమె అయితే పిల్లరా, ఈ కెరూబులు 2 ఆ నిబంధన మందసములోనున్న మన్నా కలిగిన పాత్ర, అహరోను దాన్ని చిగురించిన కర్ర. పిల్లరా, ఇలాగున కొన్నింటిని మనం చూడవచ్చు. ఈ 2 కెరూబులు ఏం సూచిస్తున్నాయో తెలుసా? విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు అనే సంకేతాన్ని ఇవి బయలుపరుస్తున్నాయి. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రభు వైపు చూద్దాం, ఐక్యత కలిగి నివసిద్దాం. ప్రభు ఆశీస్సులు అందరి మీద ఉండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. దీవెనకరంగా మలచని రేపు ఆరాధనలన్నింటికీ మమ్మల్ని సిద్ధం చేయమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.